అంటే యశస్సు కీర్తి లాభాలు రావాలన్నా కూడా ఆంజనేయుడు మించినటువంటి వారు. అందుకని అర్జునుడు తన యొక్క ధ్వజానికి పెట్టుకున్నాడు మహాభారత యుద్ధంలో. అలా పెట్టుకొని విజయాన్ని చేకూర్చాడు ఆంజనేయుడు. అది కూడా మనకు ఒక ఘట్టం విశేషంగా చెప్పబడింది. మొన్న మనకి జరిగింది విజయోత్సవం అండి. అవునమ్మా, హనుమాన్ విజయోత్సవం అనేది. దానికి ఒక కథ ఏంటంటే, శ్రీరాముల వారు ఎప్పుడైతే అయోధ్యకు వస్తారో, అయోధ్యకు వచ్చిన తర్వాత సీతాదేవి ఇచ్చినటువంటి ముత్యాలహారాన్ని తీసుకొని ఇది కొరికి విపరీతమైన చర్యకు దిగుతాడు ఆంజనేయుడు. అప్పుడు సీతాదేవి శ్రీరాముని అడిగినప్పుడు, ఎందుకు ఆ విధంగా కొరుకుతున్నాడు ఆంజనేయుడు, ఇంత ముత్యాల అమూల్యమైన ఆభరణం కదా అది అని చెప్పానంటే, అప్పుడు ఆంజనేయుడు అంటాడు, ఈ ముత్యంలో మాకు రాముడు కనబడటం లేదు కాబట్టి ఈ ముత్యాల్లో ఉన్నాడేమో లోపల అంతర్గతంగాని కొరికాను అని అన్నాడు. అంత భక్తుడివా అని చెప్పి ఆ యొక్క రాముడు అడగంగానే తన రోమాంకం అంటే తన చీల్చి చూపిస్తాడు హృదయాంకంలో. అప్పుడు రాముడు ఆలింగనం చేసుకొని విజయోత్సవంగా దీన్ని మార్చారు. అట్లానే ఆంజనేయుడు ఈ యొక్క అర్జునుడికి యుద్ధం జరిగింది కూడా ఈ సమయంలోనే అని చెప్పి, అప్పుడు ఆంజనేయుడికి నీకు విజయం సాధించడానికి కృష్ణుడు ధ్వజాకారంలో ఉండండి అని చెప్పి ధ్వజాకారంలో ఆంజనేయుడు కూడా ఈ యొక్క రోజే ఉన్నాడని చెప్పి, అందుకని విజయోత్సవం కూడా సాధించాడని, అందుకని విజయోత్సవంగా చెప్పబడింది. ఈ విధంగా ఆంజనేయుడి విజయోత్సవం అది జరిగింది. ఇప్పుడు జరిగేది హనుమత్ జయంతి. మనకు పరాశర సంహితలో చెప్పబడిన విధంగా ఏదైతే పూర్వాభాద్ర నక్షత్రం వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రయుక్తంగా ఆంజనేయుడు జన్మించాడని, శనివారం నందని ఈ విధంగా చెప్పబడింది కాబట్టి మనం ప్రత్యేకంగా దాన్ని తీసుకున్నాం.